నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసాయి. సో మొదటిసారి ఏ టికెట్ కావాలి అంటే లోకేష్ ది టఫెస్ట్ స్థానం ఏదైతే ఉందో అదే కావాలి అన్నారు. సో మంగళగిరి చూస్ చేసుకున్నారు. సో థర్డ్ మెజారిటీతో గెలవడం జరిగింది. 93,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సో మరి ఇప్పుడు ఇంతకీ ఫ్యూచర్ కి సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ పేరు వినిపిస్తుంది. సో చూడొచ్చు, ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అంటే లోకేష్ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో టీడీపీ ఫ్యూచర్ ఎవరు అని అంటే ఆ ప్లేస్ లో లోకేష్ పేరు వినిపిస్తుంది. ఇంతకు ముందు వేరే పేరు వినిపించేది, ప్రెసెంట్ అయితే మాత్రం ఈయన పేరు వినిపిస్తుంది. అంటే ఏ ఏ కారణాల చేత ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అంటే ఈయన పేరు వినిపిస్తుంది అని అనుకోవచ్చు అంటారు? మనకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. అవును. సో ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా ఆయనకి ఈరోజు 74 సంవత్సరాలు. సో 74 సంవత్సరాల వయసులో 4వసారి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తేదీ పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 సార్లు ఏమో ఉమ్మడిగా రాష్ట్రానికి చేశారు, రెండవసారి విడిపోయిన విభజిత రాష్ట్రానికి చేస్తున్నారు. సో తర్వాత ఎవరు అంటే నెక్స్ట్ తరం, చంద్రబాబు నాయుడు గారి తరం తర్వాత నెక్స్ట్ తరం తెలుగుదేశం పార్టీ నడిపించేది ఎవరు అనేది ఇదివరకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. అవును, చాలా పేర్లు వినిపించాయి. ఆ క్వశ్చన్ మార్క్ లో వీళ్ళుండొచ్చు, వాళ్ళుండొచ్చు, చాలా 3-4 పేర్లు వచ్చాయి. యాక్చువల్లీ అవును, ఎగ్జంప్షన్స్ అనేవి ఉండేది. అవును. ఇప్పుడు ఒక ఆశాకిరణం లాగా మనకి నారా లోకేష్ తెర ముందుకు వచ్చారు. ఓకే. సో అందుకనే ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అని చెప్పేసి ఇండియా టుడే లాంటి ఒక జాతీయ మీడియా సంస్థ ఆయన మీద ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీని పబ్లిష్ చేయటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో అంటే నారా లోకేష్ ఒక రాజకీయ ప్రయాణం ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే మనం అనుకోవాలి. అవును. సో ఆయన ఎడ్యుకేషన్ కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి MBA కంప్లీట్ చేసుకుని వచ్చారు. సో అంతేకాకుండా నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి పదవిని దక్కించుకోవడం జరిగింది. సో అలాగే ఎమ్మెల్సీగా మినిస్టర్ కావడంతో అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి ఈయన పైన. అంటే చాలా సార్లు విమర్శలు వచ్చాయి. సో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకుండా అంటే ఎమ్మెల్సీ అంటే ఏంది తెలుసు కదా మనకి. ఎమ్మెల్సీలు ఎలా అంటే ఒక నామినేటెడ్ లాంటిదే కాబట్టి, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకునే ఒక పోస్ట్ కాబట్టి, సో అలా ఎమ్మెల్సీగా ఆయన వచ్చారు. జనం ఎన్నుకోకుండానే మంత్రి అయ్యారు అని చెప్పేసి ఆయన మీద అప్పట్లో కొంచెం ట్రోల్స్ కూడా నడిచాయి. సో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఆయన పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. అవును, అంటే మన విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ నియోజకవర్గంగా మంగళగిరిని ఎంచుకున్నారు. సో గుంటూరు జిల్లాలోని, ఎందుకంటే అమరావతి అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కలలు కన్నారో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని అమరావతికి, సో అమరావతిలో ఉన్నటువంటి నియోజకవర్గం కావటంతో ఆ మంగళగిరిని ఆయన ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో తను ఉండాలనే ఉద్దేశంతో. కానీ సో ఆయన దాంట్లో అప్పటి ప్రభంజనం మనం తెలుసు కదా, వైసీపీ ప్రభంజనం ఎలా ఉందో, సో ఆ ప్రభంజనంలో ఆయన కూడా కొట్టుకుపోయారనే చెప్పాలి. సో పైగా ఏంటంటే అప్పటికి ఇంకా ఆయనకి రాజకీయ పరంగా కానీ లేదా వాక్చాతుర్య పరంగా కానీ గొప్ప వక్త కాదు, పెద్ద వక్త కాదు. అందువల్ల ఎక్కువగా వాళ్ళు ఎవరినైతే ఓటర్లు ఉంటారో, జనాలు ఉంటారో వాళ్ళని కొంచెం ఆకట్టుకోవడంలో ఆయన కొంచెం తగ్గారనే అనుకోవాలి. అందువల్లే ఆయన తన మొట్టమొదటిసారి ఏదైతే ఎన్నికల్లో పాల్గొన్నారో అందులో ఓటమి చూడాల్సి వచ్చింది. అవును, అంటే ఎప్పుడైనా ఒక్కసారి ఓడిపోతేనే అది గెలుపు కొంచెం దగ్గరగా తీసుకెళ్తుంది, అన్ని తెలిసేలా చేస్తుంది, అంటే జయం కూడా వస్తుంది, విజయం కూడా ఉంటుంది. అవును, ఆల్రెడీ ఒక మనకి
కోట్ కూడా ఉంటది, ఆ. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు విన్నింగ్ అని. Yes. సో అదే అనుకోవచ్చు 2019లో ఓటమి తర్వాతే ఆయనలో చాలా మార్పు చూసారు అందరూ కూడా. అవును. సో మరి చాలా నేర్పించింది కూడా అవును. ఆయనకి. ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ, ఈయన ఓటమి పాలవడమే కాకుండా ఓవరాల్ గా పార్టీ కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే అంత ముందు 2014లో కూటమిగానే వచ్చారు వాళ్ళు. ఉమ్, సో కానీ వేరే 2019లో సో అది వద్దనుకొని సింగిల్ గా ఆ, దీంట్లో పోటీలో పాల్గొన్నారు. ఉమ్, అట్లా సింగిల్ గానే అధికారంలో రావాలని చెప్పి ఆశించారు కానీ బట్ అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అవును. కేవలం అంటే 175 సీట్లకు గాను 23 సీట్లతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అవును. సో సొంత ఓటమి, పార్టీ పరాజయం తర్వాత పట్టుదలతో ఆయన పోరాటం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇందాక మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాం. అవును. సో అలాగే ప్రతిపక్షంలో రాటు తేలిన నారా లోకేష్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అవును. సో ఆ ఎందుకంటే- తర్వాతే అవును. ఐ థింక్ సో యువగలం స్టార్ట్ చేసినట్టున్నారు. అవును. సో ఆయన అంటే ఓటమి తర్వాత మనకు తెలుసు ఉమ్, మళ్ళీ 5 ఏళ్ల దాకా వెయిట్ చేయాలి. అవును. సో ఈ 5 ఏళ్లలో సో తనను తాను ఒక కొత్త నారా లోకేష్ ని ఆవిష్కరింప చేసుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఉమ్, సో నిజానికి ఒకప్పుడు పుట్టి పెరిగిన తర్వాత ఆయన ఎప్పుడూ అంత కష్టపడలేదు. చదువుకునేటప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలో ఎంజాయ్ చేయాలని చూస్తారు. అలా కూడా ఆయన కూడా అలా తన విద్యార్థి లైఫ్ని, స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేశారు. కానీ ఒకసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఓటమి ఎదురైన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఆ ఓటమి అనేది చాలా మార్పు తీసుకొచ్చింది. అంటే యాక్చువల్లీ ప్రజలతో మమేకం అవటం ఏంటి, సో అప్పుడే అంటే రాజధాని రైతులు ఏదైతే అమరావతి కోసం తమ భూముల్ని ఇచ్చారో, తమ జీవితాలను పణంగా పెట్టారో, వాళ్ళ బాధలను ఆయన అక్కడ దగ్గర నుండి చూశారు. సో దాంతో ఆయన సో జనంలో ఉండటం ఏంటి అనేది, ఉంటే ఏమవుతుంది అనేది చూశారు. జనంతో మమేకమయ్యారు. అట్లాగే యువగళం పేరుతోటి తను పాదయాత్ర చేశారు. ఇంటింటికి అంటే వీధి వీధికి ఎన్నో దాదాపు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర. సో 400 రోజులు మీరు ప్రస్తావించిందే, 400 రోజులు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా నిజంగానే ఆయన అనేక మందితోటి, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇలా అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళు కానివ్వండి, మామూలు ఉద్యోగస్తులు కానివ్వండి, ఇట్లా అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళతోటి, అనేక వయసుల వాళ్ళతోటి, ఆయన అన్ని తరగతుల వారితోటి ఆయన దగ్గర నుండి చూశారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో మమేకమయ్యారు. అట్లా జనంలోకి అప్పుడు వెళ్ళారు. సో అప్పుడే మీరు అన్నట్టే యువగలం పాదయాత్రతోనే మాస్ లీడర్ గా ఎదిగినటువంటి నారా లోకేష్ గా మనం ఎంత రూపాంతరం చెందారు ఏంటనేది అందరం చూశారు. సో సుదీర్ఘ పాదయాత్రలో సామాన్యులతో మమేకమయ్యారు. సో అంతేకాకుండా పాదయాత్ర తర్వాత పూర్తిగా మారిపోయిన లోకేష్. సో ఇంతకు ముందు నుంచి మనం అదే అనుకుంటున్నాం. యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగా, అది కంప్లీట్ అయ్యే టైంకి ఇంకొకలాగా ఉన్నారు నారా లోకేష్. ఆ టైంలో నిజంగా అంటే ఆయనని ట్రోల్ చేసేవాళ్ళు, మనకు తెలుసు, పప్పు అంటూ ట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన యువగళం అనే పాదయాత్ర చేశారో ఆయన మాట తీరు మారిపోయింది, ఆయన బిహేవియర్ మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది. ఎలా ఎదుటి వాళ్ళతోటి, ప్రజలతోటి ఎలా మమేకం అవ్వాలో ఆయన తెలుసుకున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలో, సో వాళ్ళకి ఏమేమి కావాలో తెలుసుకున్నారు. అప్పటి నుంచే ఆ పాదయాత్ర చేసేటప్పుడే మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ బాధలన్నీ తీరుస్తాం, జనం బాధలు అర్థం చేసుకున్నారు. సో క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు జనం బాధలు ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుస్తాయి. సో అవన్నీ తెలుసుకోవటం వల్ల అసలు పూర్తిగా ఆయన మాట తీరు మారిపోయింది. ఏ విషయం మీదైనా సరే చాలా వివరణాత్మకంగా, చాలా అనాలిసిస్ గా మాట్లాడగలగటం ఆయనకి అలవడింది. ప్రజలకి ఏం కావాలి అనేది ప్రభుత్వాన్ని నిలదీయగల శక్తి సామర్థ్యాలు ఆయనకి వచ్చాయి. ఎవరు కూడా ఆయన్ని అంటే ఈ రోజు ఆయన్ని ఆ మాట అంటానికి వెనకాడుతున్నారు. అంటే అసలు మాట థాటే రావట్లేదు. అందులోనూ ఆయనది తెలివితేటలు అనాలో లేదా చాణక్యం అనాలో, అది స్కిల్స్ అనేది చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ సమయంలో అన్ని దాన్ని పార్టీని నడిపించడం జరిగింది, సారథ్యం వహించారు ఆయనే. సో అది కూడా పాయింట్అవుట్ చేసుకోవాల్సినటువంటి అంశమే. అండ్ అంతేకాకుండా అధినేత జైల్లో ఉండగా టీడీపీ శ్రేణులకు అండగా నిలిచినటువంటి లోకేష్ గా కూడా మనం చెప్పుకోవచ్చు.
ఆ 2 నెలల టైం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఉమ్, ఒక రకంగా మొత్తం అంతా కూడా భయభ్రాంతులైనటువంటి సందర్భం. ఉమ్, ఏమవబోతుంది, తెలుగుదేశం పార్టీ ఏమవబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు. ఉమ్, అప్పుడు అలాంటి టైంలో నిజంగా నైతిక ధైర్యం స్థైర్యం కావాలి పార్టీకి కానీ, అవును. అభిమానులకు కానీ, సానుభూతి పరులకు కానీ. సో అప్పుడు తాను నిలబడ్డాడు. సో అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, ఉమ్, ఆయన కూడా మద్దతు తెలపడంతో, ఆయన మద్దతుతోటి, అలాగే తన మామయ్య బాలకృష్ణతోటి, సో వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ తను అవును. కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఒకవైపు అమ్మను ఓదార్చుకుంటూ, తన కుటుంబాన్ని సముదాయించుకుంటూ, ఏమి కాదు నాన్న మళ్ళీ మన మధ్యకి వస్తారు, ఉమ్, సో మనం మళ్ళీ ఎట్లయినా సరే మళ్ళీ నిలదొక్కుంటాం, ఖచ్చితంగా అవును. ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా ఆయన అప్పట్లోనే కనబరిచేవారు. అవును. సో ఫస్ట్ నుంచి కూడా ఈయన పైన విమర్శలు ఎక్కువ వచ్చాయి. సో ఆ విమర్శలు కాస్త ఇప్పుడు ప్రశంసలు అయిపోయి, ఆ తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆయన తీసినటువంటి మాట తీరు కావచ్చు, ఆయన చూపించింది కావచ్చు, ఆల్మోస్ట్ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నటువంటి యువనేతగా మనం నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవచ్చు. అవును. అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన ఎక్కువగా అంటే చంద్రబాబు నాయుడు గారు తన పనులతో ఆయన బిజీగా ఉండటం, పార్టీ కార్యక్రమాలతో కానివ్వండి, కార్యకర్తలతో కానీ ఉమ్, ఆయన వాళ్ళని సమన్వయపరుచుకుంటూ వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరిగే ఏ అయితే సేవా కార్యక్రమాలు ఉంటాయో ఉమ్, అవన్నీ కూడా తాను చూసుకుంటూ ఆయన రావటం, నారా లోకేష్. ఉమ్, అలా అంటే అక్కడ కార్యకర్తలు కూడా వస్తారు, అభిమానులతో పాటు కార్యకర్తలు కూడా. అట్లా అవును. అభిమానులకి కార్యకర్తలకు కూడా తాను చేరువయ్యారు ఆ టైంలో. అవును. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, ప్రభుత్వ ఓటుని చీల్చడానికి ముందే చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం జరిగిందో, సో ఆ ములాఖత్కి వెళ్ళినప్పుడు ఇద్దరం పొత్తులోనే ఉంటున్నాము, పొత్తులోకే వెళ్తాము ఎన్నికల్లో అని చెప్పడం. ఈ జనసేన బీజేపీతో పొత్తులో క్రియాశీలక పాత్ర కూడా నారా లోకేష్ నిర్వహించారు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో, ఓ అలయన్స్ ని కాపాడుకోవటం అనేది, ఉమ్, ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవటం. సో ఆ టైంలో తండ్రికి తను అన్ని ఉండి, సో ఆయన మనసులో ఏదైతే ఉందో దాన్ని తను అర్థం చేసుకొని, సో అంటే ఏదైతే క్యాడర్ కి కూడా అన్ని సరి సమానంగా చూసుకోవాలి. వాళ్ళల్లో అంటే కింద నుంచి కూడా గ్రౌండ్ దగ్గర నుంచి తేడా రాకుండా ఉండగలిగితేనే సో అది ఇంతటి ఘన విజయం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అదే దాని ఫలితమే ఈ రోజు మనం మంగళగిరిలో చూసినట్టు. అవును, అంటే మీరు అన్నట్టు అంటే 91,000 ప్లస్ వచ్చింది ఆయనకి, అవును, మూడో అతిపెద్ద మెజారిటీ. కానీ మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్, టాప్ మెజారిటీ అది. సో అవును. ఇప్పటివరకు ఎవరికి Almost రానంత మెజారిటీ ఆ నియోజకవర్గంలో ఆయన సంపాదించారు. పార్టీ సో పెట్టిన తర్వాత ఇది రెండోసారి గెలవడం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏది అక్కడ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పెట్టిన Yes. తర్వాత అవును, అవును. తెలుగుదేశం మంగళగిరిలో గెలవడం ఇది రెండోసారి. అది కూడా లోకేష్ కావడం కొంచెం హైలైట్ అవుతోంది. ఆ నియోజకవర్గంలో టాప్ మెజారిటీ సాధించడం. అవును, సో అలా తను అంటే ఇప్పుడు పూర్తిగా ఒక రూపాంతరం చెందినటువంటి నారా లోకేష్. Yes, sir. మనకు మొదట్లో ఎవరైతే ఆయన విమర్శలు చేశారో, ఆయన మీద విమర్శలు చేశారో, ఇప్పుడు ఆయన చూసి, ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు కానీ, ఉమ్, అక్కడ జనంలో తిరిగినప్పుడు ఆయన ప్రదర్శించినటువంటి చొరవ కానీ జనంతోటి, సో సో అవన్నీ అంటే కూడా తాను తగ్గి భాగస్వామ్య పక్షాలకు కూడా ఎలివేషన్ ఇచ్చారు అన్నట్టుగా కూడా ఆయనకు సంబంధించి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. పైగా ఏంటంటే తనకి గర్వం ఉండదు. అవును, అందరినీ పలకరిస్తాడు, అందరి మీద భుజాల మీద చెయ్యేసి ఆప్యాయంగా మాట్లాడతాడు. పెద్దల పట్ల ఆ వినయ విధేయతలు ఏదైతుందో అదొకటి ప్లస్ పాయింట్. సో ఇదంతా కూడా తనకి బాగా కలిసి వచ్చి భవిష్యత్ ఆశాకరణం Yes. అటు అంటే పార్టీకి. సోషల్ మీడియాలో కూడా రైజ్ ఆఫ్ లోకేష్ అంటూ కూడా ప్రశంసలు వచ్చాయన్నట్టుగా మనకి చూడొచ్చు. Yes. అండ్ ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అండ్ ఏపీ అని కూడా కార్యకర్తలు భావిస్తున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. అవును. అంటే మీరు అన్నారు అందరినీ దగ్గర తీసుకున్నారు అని చెప్పేసి అని నారా లోకేష్. అంటే భేదభావం ఏమి లేకుండా కష్టాలు నష్టాలు సమస్యలకు ఎదురు నిలిచినటువంటి విజేతగా అవును. నారా లోకేష్ గారి అంటే ఆ పేరు ధైర్యం కూడా వినిపిస్తుంది. కావాలిగా, అవును, జావ కారిపోకూడదు. ఎప్పుడైతే కష్టకాలం వస్తుందో అప్పుడు ధైర్యంగా నిలబడి ఆ కష్టాన్ని ఎదుర్కొంటే, అవును. సో ఆ పరిణతి ఆటోమేటిక్ గా పెరుగుతుంది మనిషిలో కూడా. దాని వల్లనే అనుకుంటా మంగళగిరిలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నారా లోకేష్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అంటే ఎట్టకేలకు ఒక పేరు వినిపించింది. సో సో ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో అది అంచెలంచెలుగా మరింతగా ఎదిగి సో ఎంతో అంటే మనం తెలుసు హైదరాబాద్ నగరం ఆయన ప్రత్యర్థులే కేటీఆర్ లాంటి వాళ్ళే హైదరాబాద్ ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే హైదరాబాద్ పేరు ప్రపంచం నలుమూలలో వినిపించిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. అలాంటి పేరుని మళ్ళీ ఏపీకి అమరావతి ద్వారా సాధించాలన్న ఏదైతే ఆయన కలగంటున్నారో ఆయన పక్కన ఉంటూ ఆయనకు అన్ని చేదోడు ఉంటూ తండ్రికి అంటే కుడి భుజం ఒక రకంగా చెప్పాలి ప్రస్తుతం అతను కుడి భుజంగా ఉంటాడు. బట్ రేపు ఫ్యూచర్ ఖచ్చితంగా మాత్రం తనే అని చెప్పేసి ఒక ఏవైతే ఆశావహమైనటువంటి ఆ సంకేతాలు ఆయన పంపుతున్నాడు. సో ధీరోదాత్త లక్షణాలు అవన్నీ కూడా ఆయన ఇప్పుడు పెంపొందించుకుంటూ కనిపిస్తున్నాడు. ఒకనొక సమయంలో అన్ని వీళ్ళు ముందుగా ఈ చూపించేటువంటి చూపుడు వేలు ఆయన వైపు చూపించి చాలా విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ఆ వేళ్ళు ముడుచుకున్నాయి, ఆయన నోళ్ళు కూడా ముడుచుకున్నాయి. సో ఇదంతా కూడా నారా లోకేష్ గారి స్వార్జితం అనే చెప్పుకోవాలి. ఆయన అంతలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అంటే ఆయన పేరు వినిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు. థ్యాంక్ యూ.